Hi friends, welcome to Sridhar CC Anantapurma YouTube channel and welcome to our session, editorial analysis session. So what do we have in our session? We start with the quote of the day for the motivation purpose. Root words already P letter like enter now. Next, phrasal expressions keeping exam in point of view and vocabulary of the editorial which we are about to discuss, comprising phrasal verbs, tough vocabulary, content vocabulary అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఐ కెన్ limit this entire thing to editorial, but so these are all the extra things which you have to get, you need to get to crack the exams, especially vocabulary based, either visibly or invisibly, directly or indirectly. So you people are getting less marks due to this vocabulary. So kabatti vocabulary ki miru strengthiga ante master chesarankondi, automatically you people are going to grab more marks anedi my intention, my objective. So kabatti we people planned all these things and analysis of the editorial of the day, and the last but not the least test of the day kuda discuss cheyadam jarugutundi. Few shortcuts. Next quote of the day ending: success is not final and failure is not fatal, it is the courage to continue that counts. Winston S. Churchill, so the most famous president of America, చెప్పారు ఏమని, సక్సెస్ అనేది ఫైనల్ కాదు, అంటే సక్సెస్ వచ్చిన వెంటనే అయిపోయింది సో ఇంకా మనం రిటైర్ అయిపోవచ్చు, దట్స్ నాట్ దాట్. అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్, ఫ్యాటల్ మీన్స్ లీడింగ్ టు డెత్. సో చాలామంది ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, స్ట్రెస్ తీసుకోవడము, లైక్ నెక్స్ట్ స్టెప్ ట్రై చేయకపోవడము, సమ్ పీపుల్ ఈవెన్ గో ఫర్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ లైక్ సూసైడ్, ఇలాంటివి ఫ్యాటల్ కాదు ఫెయిల్యూర్ అయితే. సో జస్ట్ పాయింట్ ఏంటి, ఏది మ్యాటర్ అవుతుంది అంటే, సో కరేజ్ టు కంటిన్యూ. సో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏమి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ఫెయిల్యూర్ వచ్చినా సో కరేజ్తో, ధైర్యంతో ముందరకు పోవడం అనేదే మ్యాటర్ అవుతుంది. సో హ్యావ్ గట్స్, బీ గట్సీ. మీ లైఫ్లో మీరు ఏదైనా చెప్పుకున్నారు లైఫ్లో ఫైనల్ డేస్లో అంటే, ఎస్ ఐ మేడ్ ఇట్, ఐ డిడ్ ఇట్ అని చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోగలుగుతారంటే, ఆడ ఫెయిల్యూర్ వచ్చింది నేను డ్రాప్ అయిపోయాను, ఆడ నాకు కష్టం అయిపోయింది నేను డ్రాప్ అయిపోయాను, ఇది కాదు చెప్పగలిగేది. ఐ డిడ్ ఇట్, ఐ మేడ్ ఇట్ అనేది ఎప్పుడు చెప్తామంటే, సో యూ హ్యావ్ గట్స్, బీ గట్సీ. సో గట్సీగా ఉన్నాను నేను ఏదైనా కూడా. సో ఫెయిల్యూర్ వచ్చింది, ఎవ్రీబడి గెట్స్ అ ఫెయిల్యూర్, మనమేం మూవీలో హీరోస్ కాదు. సో మనం రియాలిటీ, సో రియల్ లైఫ్లో ఉంటున్నాం, మనకంత ఫెయిల్యూర్స్ కామనే. సో వాడిని చూడు, వీడిని చూడు, వాడు డైరెక్ట్ జాబ్ కొట్టాడు, ఈ డైరెక్ట్ జాబ్ కొట్టాడు, అది కాదు విషయం. సో వాడు కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొనే కొట్టింటాడు. సో ద థింగ్ ఈస్, డోంట్ కంపేర్. నీకు నువ్వే పోటీ, నీతో నీకే పోటీ, ఏదో మూవీలో డైలాగ్ చెప్పినట్టు. సో కీప్ ఆన్ గోయింగ్, కరేజ్తో బ్రేవ్గా ఫేస్ చేయి, క్రాక్ చేయి, నీకు వచ్చేంత వరకు వదిలిపెట్టదు. అప్పుడు చెప్పుకోగలదు నీ ఫైనల్ డేస్లో, ఎస్ ఐ డిడ్ ఇట్, ఐ మేడ్ ఇట్ అని చెప్పేసి. సో టుడేస్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ మెనీ యాజ్, ఆల్ ఆఫ్ యాజ్ మెనీ యాజ్. సో కంపారిటివ్లీ లైక్ యాజ్ మచ్ యాజ్ మెనీ యాజ్ యూస్ చేస్తాం, మచ్ వచ్చేసి అన్కౌంటబుల్ నౌన్స్కి యూస్ చేస్తాం, మెనీ వచ్చేసి కౌంటబుల్ నౌన్స్కి యూస్ చేస్తాం. సో హీ గాట్ అవార్డ్స్ యాజ్ మెనీ యాజ్ షీ డస్. సో ఆమెకు వచ్చిన అవార్డ్స్ ఇతనికి వచ్చాయి. యాజ్ మెనీ షీ డస్ మీనింగ్లెస్ అవుతుంది, అంటే అక్కడ యాజ్ మిస్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగానే, సో అలో ఫర్, అలో టేక్స్ ఫర్, అలోయింగ్ ఫర్ హర్ ఇన్ ఎక్స్పీరియన్స్ టు గివ్ కన్సిడరేషన్, లైక్ టేకింగ్ సంథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, సర్కమ్స్టాన్సెస్, కంటింజెన్సీస్, అంటే కన్సిడర్ చేయడం అనమాట సర్కమ్స్టాన్స్. అలోయింగ్ ఫర్ హర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ద మేనేజర్ ఫర్ గేవ్ హర్ మిస్టేక్. అలోయింగ్ అంటే యాక్చువల్గా అలో అంటే కన్నా అలో చేయడం అలాంటి సెన్స్లో కాకుండా, ఇది ఇంకో డిఫరెంట్ మీనింగ్తో ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. అలోయింగ్ ఫర్ అని యూజ్ చేస్తున్నాం అంటే లైక్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్, ఏదైనా ఒక విషయాన్ని కన్సిడర్ చేస్తుంది. అలోయింగ్ హర్ ఇన్ ఎక్స్పీరియన్స్ అంటేనే ఆమె ఇన్ ఎక్స్పీరియన్స్ని అలో చేసినట్టు అవుతుంది, కానీ అలో టేక్స్ ఫర్, రిమెంబర్ దట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ ఎండింగ్ వచ్చేసాము. నాన్ అంటే జనరల్గా నాన్, నో, నాట్, వితౌట్, ఎక్స్క్యూజ్ మీ, నాన్ డెస్క్రిప్ట్, సో విత్ నో స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. నాన్ ఫిక్షన్ అంటారు. సో ఫిక్షన్ కానిది ఏమవుతుంది, ట్రూ అండ్ నాట్ మేడప్. సో అంటే ఊహించి చెప్పిండేది కాదు, నాన్ సెన్స్. సో హ్యావింగ్ నో సెన్స్ లేదా వితౌట్ ఎనీ సెన్స్. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం రూట్ వర్డ్గా ఫిల్, పిహెచ్ఐఎల్ ఆర్ ఫిలో. సో ఇది జనరల్గా లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ అఫెక్షన్ రిలేటెడ్గా యూజ్ చేస్తాం. ఫిలాంథ్రపిస్ట్, ఆంథ్రో వచ్చి హ్యూమన్ బీయింగ్స్, ఫిల్ వచ్చి లవ్, వన్ హూ లవ్స్ హ్యుమానిటీ ఈస్ కాల్డ్ యాజ్ ఫిలాంథ్రపిస్ట్. ఫిలాలజీ, లవ్ ఆఫ్ వర్డ్స్, లజీ, లోగోస్, వర్డ్స్. ఫిలాసఫీ, లవ్ ఆఫ్ విజ్డమ్, సో విజ్డమ్ జ్ఞానానికి సంబంధించినటువంటి ఇష్టాన్ని సో philosophy అంటారు. బిబ్లియోఫిలియా, బిబ్లియో స్టాండ్స్ ఫర్ బుక్స్, ఫిల్ స్టాండ్స్ ఫర్ లవ్, లవింగ్ బుక్స్ ఇస్ కాల్డ్ as బిబ్లియోఫిలియా.
నెక్స్ట్ ఈరోజు వొకాబులరీ ఎడిటోరియల్లో చూసుకున్నట్టయితే హెక్లో, వెరీ న్యూ టర్మ్, పర్సన్ హూ ఎంబరాసెస్ అ పర్ఫార్మర్ విత్ రిలవెంట్ ఆర్ ఇంపాల్. హెక్లర్ అంటే ఎవరు అంటే ఇర్రెలవెంట్ కామెంట్స్తో, ఇంపాలైట్ కామెంట్స్తో పర్ఫార్మర్, స్పీకర్ని ఎంబరాస్ చేసేటటువంటి వాడిని హెక్లర్ అంటారు. నెగిటివ్ వర్డ్, ఇరిటేట్ చేసేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. వీటో పవర్, సో జనరల్గా సివిక్స్, పాలిటీలో వస్తుంటుంది. సో ఏదైనా ఒక డెసిషన్ని కానీ ప్రపోజల్ని కానీ రిజెక్ట్ చేయగలిగేటటువంటి రైట్ ఆ పవర్ని వీటో అంటారు. సో స్టైమీడ్ అనేది ఇక్కడ వర్బ్ అండి. స్టైమీడ్ వర్బ్ ఫార్మ్స్. సో ఏదైనా ఆపడం, ఇట్స్ కంప్లీట్లీ అ న్యూ టర్మ్, ట్రై టు రిమెంబర్ అండ్ మెమరైజ్. సో స్టే చేసే విధంగా అంటే ఆపే విధంగా. హ్యాంపర్, థ్వాట్, ఈ వర్డ్ కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇంపెడెడ్, హిండర్డ్, హిండ్రెన్స్ నౌన్ అయింది. ఇలాంటివన్నీ కూడా సో రెగ్యులర్గా మనకు వచ్చేటటువంటి ఆర్టికల్ టర్మ్స్. నెక్స్ట్ వైట్ వాష్ చేయడం అంటే సో కనిపించకుండా చేయడం, కవరప్ చేయడం, అబ్స్క్యూర్, కన్సీల్, హైడ్ చేయడం, సంథింగ్ డెలిబరేట్గా అంటే సో తెలిసి చేయడం అనమాట. జెనోసైడ్, మాస్ మర్డర్, మసాక్రే, సో ఇది కూడా వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకో. మసాక్రేషన్, ఊచకోత, సామూహిక మరణకాండ, సో తెలుగు టర్మ్. సో జినోసైడ్ అని అంటారు. నెక్స్ట్ జియోపాడైజ్ వర్బ్ అండి. జియోపాడైజ్డ్ వర్బ్ ఫార్మ్స్ అయితే పుట్ అట్ రిస్క్, సో ఏదైనా ఒకరిని ఇబ్బందుల్లోకి పడవేయడం, ట్రబుల్లోకి పడవేయడం అనే, ఎండేంజర్ అంటే డేంజర్ క్రియేట్ చేయడం అనే మీనింగ్తో జియోపాడైజ్ యూస్ చేస్తారు. బ్యూటిఫుల్ వర్డ్, రిమెంబర్ ఇట్. ఏలియనేట్లో ఏలియన్ తెలిసినదే. టు మేక్ సంథింగ్ స్ట్రేంజ్, టు మేక్ సంథింగ్ అపార్ట్. కట్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ సపరేటెడ్. సో ఏలియనేట్ చేయడము. అన్రిలెంటింగ్, సో హ్యావింగ్ నో స్టాప్ అన్నట్టు. అన్సీజింగ్, కంటిన్యూస్, పర్సిస్టెంట్, ఇది కూడా బ్యూటిఫుల్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. సో నాన్ స్టాప్, హ్యావింగ్ నో స్టాప్. నెక్స్ట్ ట్రైటర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాం. ద్రోహి అంటామన్నమాట. లైక్ నమ్మిన వ్యక్తిని మోసగించేటటువంటి అనే మీనింగ్ ట్రైటర్ ఇస్తుంది. బిట్రేయర్, ఇట్స్ అ కామన్ టర్మ్, ఇట్స్ సమ్వాట్ అఫీషియల్ టర్మ్ అన్నట్టు. డబల్ డీలర్, డిఫెక్టర్, డబుల్ ఏజెంట్ అంటూ ఉంటారు కొన్ని మూవీస్లో. అంటే ఆ కంట్రీకి చేస్తుంటాడు, ఈ కంట్రీకి చేస్తుంటాడు. సో ట్రైటర్స్ వాళ్ళు యాక్చువల్గా అయితే. ఆన్ స్లాట్లో స్లాట్ అనే వర్డ్ మనకు తెలిసి ఉన్నటువంటిదే. స్లాటర్, ఇది నౌన్ గాను వాడచ్చు, వర్బ్ గాను వాడచ్చు. స్లాటర్డ్ అన్నట్టు. సో ఎస్, ఆన్ స్లాట్ అంటే అటాక్ చేయడము, అఫెన్సివ్గా బిహేవ్ చేయడము, అసాల్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అగ్రెషన్. అఫీషియనాడు అంటే ఎక్స్పర్ట్ అనొచ్చు, అథారిటీ, స్పెషలిస్ట్ ఇన్ సమ్ పర్టికులర్ ఫీల్డ్, అఫీషియనాడు. నెక్స్ట్ బివిచింగ్, విచ్ అంటే కనుక మంత్రగత్తె, మంత్రం వేసినట్టు, అట్రాక్టివ్గా, డిలైట్ఫుల్గా, సో మన ఆ యొక్క సెన్సెస్ని డ్రా చేసే విధంగా బివిచింగ్ అడ్జెక్టివ్ యూస్ చేస్తాం. ఎథ్నిక్ అనేది మనం ఫ్లిప్కార్ట్, బిగ్ బిలియన్ డేస్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కదా, లైక్ ఓపెన్ చేస్తే ఎథ్నిక్ వేర్ అని కొడితే లైక్ మామూలుగా ట్రెడిషనల్ వేర్ అంతా కూడా చూపించడం జరుగుతుంది. ఎస్పెషలీ కల్చరల్, నేషనల్, ట్రెడిషనల్, ఫోక్, ద కామన్ నేషనల్ కల్చరల్ ట్రెడిషన్ ఎథ్నిక్ అంటారు. షూక్, పాస్ట్ టెన్స్ ఆఫ్ షేక్ అని కదా, అప్సెట్ చేయడం, వీకెన్ చేయడం, అండర్మైన్ చేయడము, డ్యామేజ్ చేయడం. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ అంటే ఎవరైతారంటే ప్రొపోనెంట్, ఎక్స్పోనెంట్ సిమిలర్స్ అండ్ సినానిమస్గా తీసుకోవచ్చు. సపోర్టర్స్ని అడ్వకేట్ చేసే వాళ్ళనే ఎక్స్పోనెంట్స్ అంటారు. నెక్స్ట్ సో కౌడ్ వర్బ్గా యూజ్ చేసుకోవచ్చు. కౌ అనేది నౌన్గా యూజ్ చేస్తే ఆవు అని మనందరికీ తెలుసు. సో థ్రెటన్ సమ్వన్ టు డూ సంథింగ్. ఇంటిమిడేట్ అంటే ఎవరికైనా భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం. బ్రోబీట్, ఇట్స్ ఆల్సో న్యూ టర్మ్. బులీ అనేది మనం తెలుసు అంటే యూజ్ చేస్తుంటాం. బులీస్, సో టీస్ చేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళని బులీస్ అంటారు. వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. అదే కౌ కూడా వర్బ్ కమ్ నౌన్గా వాడచ్చు, ఎవరికైనా ఇబ్బంది పెట్టడం. నెక్స్ట్ ప్రివైల్ ఓవర్, ఫ్రేజల్ వర్బ్ ప్రివైల్డ్ ఓవర్ అంటే జయించడము. Prevail over, triumph, be victorious, gain mastery, prove superior. Old chestnut phrase and the idiomatic expression. ఏంటి, సంథింగ్ విచ్ ఇస్ బోరింగ్ అండ్ టైర్సమ్ డ్యూ టు ఇట్స్ కంటిన్యూస్ రికరెన్స్. అంటే రిపీట్ అవుతూ ఉండేదాన్ని ఓల్డ్ చెస్ట్నట్ అంటారు. అంటే బోరింగ్గా ఉంది అన్నట్టు చెప్పాలి. నో బ్రెయిన్, హ్యావింగ్
నో ఎఫర్ట్ మెంటలీ. సో అంటే పెద్దగా మెంటలీ సైకలాజికలీ ఎఫర్ట్ పెట్టనటువంటిది నో బ్రైనర్ అంటాము. బేర్ ఆన్ ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ యాక్చువల్గా. సో ఇట్స్ బేర్స్ ఆన్ సంథింగ్ అంటే లైక్ ఎఫెక్ట్ కలిగించడము, కన్సర్న్ విత్, హ్యావ్ టు డూ విత్, బీ కనెక్షన్ కలిగి ఉండడం అనే మీనింగ్తో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రన్ డౌన్ అంటే ఏంటి, క్రిటిసైజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అన్ఫెయిర్గా క్రిటిసైజ్ చేయడము. మాన్యుమెంటల్, ఇంప్రెసివ్, అవుట్స్టాండింగ్, రిమార్కబుల్, మ్యాగ్నిఫిసెంట్. సో మాన్యుమెంటల్ గ్రేట్ అన్నట్టు కూడా తీసుకోవచ్చు, పాజిటివ్ సెన్స్ అంటే గొప్పది, అవుట్స్టాండింగ్ అనే మీనింగ్తో. ఇక్కడ రన్ డౌన్ అనేది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా అన్ఫెయిర్గా క్రిటిసైజ్ చేస్తే దే ఆర్ రన్నింగ్ డౌన్ దిస్ పర్సన్. సో అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు. డిట్రాక్ట్, ఎవరి డిట్రాక్టర్ అనే వ్యక్తి. సో ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళని డిట్రాక్టర్స్ అంటారు. ఓకే, హెక్లర్స్ వీటో. ఎవరి హెక్లర్ అనుకున్నాము, ఎవరైతే సో అన్ఫెయిర్, ఇంపొలైట్ కమెంట్స్తో ఎవరినైనా డిస్టర్బ్ చేస్తారో, ఎంబరాస్ చేస్తారో వాడికి ఉన్నటువంటి పవర్ అంట. ఏమా పవరు? ఆన్ విజయ్ సేతుపతి's withdrawal from మురళీధరన్ బయోపిక్ 800. ఆల్రెడీ సో మూవీ లవర్స్ అందరికీ, మూవీ అఫిషియాడోస్ అందరికీ ఈ వర్డ్ ఫెమిలియర్ అయి ఉంటుంది. సో ముత్తయ్య మురళీధరన్ యొక్క బయోపిక్ టైటిల్డ్ 800. సో దానికి సో ప్రొటాగనిస్ట్గా ఈ యొక్క విజయ్ సేతుపతిని తీసుకోవడం జరిగింది. ఆయన విత్డ్రాల్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఇది న్యూస్. ఫిలిమ్స్ క్యాన్ బి సబ్జెక్టెడ్ టు క్రిటిసిజం ఆఫ్టర్ దే రిలీజ్ బట్ నాట్ స్టైమీడ్ బిఫోర్ దే ఆర్ మేడ్. ఇంకా తయారు చెయ్యకనే ఈ స్టైమీడ్ అంటే చెప్పుకున్నాం, ప్రివెంట్ చేయడము అనే మీనింగ్తో. సో క్రిటిసిజంకి సబ్జెక్ట్ కావచ్చు, కానీ ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత దానికి ముందరనే చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. ఎక్స్క్యూజ్ మీ. Opposition from sections of Tamils indicate that the people from Tamil Nadu has led to versatile Tamil film star withdrawing from a planned biopic on the Sri Lankan bowling legend Muthaiya Muralidharan. So కొద్ది మంది పర్టికులర్గా సెక్షన్స్ ఆఫ్ తమిళియన్స్ అపోజిషన్స్ నుంచి ఈ వర్సటైల్ మల్టీ టాలెంటెడ్ తమిళ్ ఫిలిం స్టార్ అయినటువంటి విజయ్ సేతుపతి యొక్క విత్డ్రాల్కి కారణమైందనమాట. ఈ అపోజిషన్ పర్టికులర్గా కొన్ని సెక్షన్స్ ప్లాన్డ్ బయోపిక్ ఎవరిది, బౌలింగ్ లెజెండ్ అయినటువంటి మురళీధరన్ది. సో అపోనెంట్స్ మెయిన్లీ ఫ్రమ్ ద తమిళ్ ఇండస్ట్రీ అండ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ తమిళనాడు క్లైమ్ దాట్ Muralidharan had whitewashed genocide by not raising his voice against the Sri Lankan state and warned the actor against playing his character, contending that he would only jeopardize his career and alienate his fan following. So ఇక్కడ ఏం జరిగింది బేసిక్ సెన్స్లో అంటే, సో ఈ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో కొద్ది మంది, తర్వాత పొలిటికల్ పార్టీస్, తమిళనాడు రిలేటెడ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు క్లైమ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మురళీధరన్ ఎవరైతే ఉన్నారో అతను ఎస్పెషలీ జెనోసైడ్ జరిగినప్పుడు తన వాయిస్ రైజ్ చేయకోకుండా, ఈ శ్రీలంకన్ స్టేట్కి అగెయిన్స్ట్గా వాయిస్ రైజ్ చేయకుండా ఉన్నటువంటి అలాంటి ఒక పర్టికులర్ పర్సన్ని క్యారెక్టర్ ప్లే చేస్తే, సో ఈవెన్ ద క్వారల్ దట్ హీ వుడ్ ఓన్లీ, సో బెదిరించడం అంటే నాట్ డైరెక్ట్లీ, సో ఖచ్చితంగా ఈ యొక్క మీ కెరియర్ని దెబ్బతీసుకుంటారు. ఏలినేట్ అంటే కట్ ఆఫ్, లైక్ మీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దూరం చేసుకుంటారు అన్నట్టుగా సో ఇది చేయడం జరిగింది. So shame that these protests have prevented a talented actor from essaying or doing or portraying a role based on the story of Muralidharan, who scaled Himalayan peaks, phrasal expression, in international cricket through talent and determination. Talent determination to Himalayan peaks ante oka స్థాయి చేరినటువంటి ఒక మురళీధరన్ యొక్క స్టోరీ రోల్ చేయకోకుండా ప్రివెంట్ చేయడం జరిగింది ఇలాంటి ఈ యొక్క కామెంట్స్ అనే. సో ఇట్స్ రియలీ అ షేమ్ టు థింక్ అబౌట్. సో ఇది నో అఫెన్స్ అట్ ఆల్, ఇట్స్ కంప్లీట్లీ ఆథర్స్ ఒపీనియన్ అండి. సో నథింగ్ ద అన్ఫేర్ అండ్ అన్రిలెంటింగ్, noting the unfair and unrelenting attacks on Sethupathi to the point of accusing him of being a traitor, Muralidharan appealed to the actor to keep out of the biopic. సో ఇక్కడ ఎంత ఘోరమైనటువంటి అన్ఫేర్ అండ్ అన్రిలెంటింగ్ అంటే నాన్ స్టాప్ అటాక్స్ జరిగాయి సేతుపతికి. ఎంతవరకు అంటే టు ద పాయింట్ ఆఫ్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ బీయింగ్ అ ట్రైటర్. సో ఒక దేశ ద్రోహిగా అతని మీద ముద్రపడేంత వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది. అలాంటి టైంలో మురళీధరన్ సొంతంగా అప్పీల్ చేసుకోవడం జరిగింది బయోపిక్ నుంచి దూరంగా ఉండమని చెప్పేసి.
The ultimate decision may have been Muralidharan's own, but it is quite clear that Sethupathi dropped the idea only after the onslaught. సో అల్టిమేట్ డెసిషన్ మురళీధరన్ది అయినప్పటికీ సో ఈ యొక్క సేతుపతి మటుకు ఈ ఆన్స్లాట్, ఈ కంటిన్యూస్ అటాక్, ఘోరమైన బ్రూటల్ అటాక్ నుంచి దాని తర్వాతనే ఈయన డ్రాప్ చేసుకోవడం జరిగింది. ద ఫిల్మ్స్ పోస్టర్ రిలీజ్ రీసెంట్లీ had evoked great expectation among the cinema aficionados, especially because of the actor's highly convincing resemblance to the cricketer. సో ఆ క్రికెటర్ యొక్క రిసెంబ్లెన్స్ ఎంతగా ఉందంటే చాలామంది అఫిషియనాడోస్, ఎక్స్పర్ట్స్ ఈ యొక్క మూవీ రిలేటెడ్ చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్ని రైజ్ చేశాయి. ఎవోక్డ్ అంటే సో బాగా రైజ్ చేయడం జరిగింది. అప్రోప్రియేట్లీ నేమ్డ్ 800. సో ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ వికెట్స్, ద bewitching of spinner back, the biopic appears to aim at showcasing his rise in the backdrop of the violent ethnic conflict that shook Sri Lanka for 3 decades. 3 దశాబ్దాలుగా శ్రీలంకని డిస్టర్బ్ చేసినటువంటి ఆ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాని బ్యాక్డ్రాప్లో ఈ యొక్క పర్టికులర్ మురళీధరన్ 800 టెస్టింగ్ వికెట్స్ని తీసినటువంటి ఈ యొక్క పర్టికులర్ అతని రైజ్ని ఈ బయోపిక్లో చూపించేటటువంటి అవకాశము మిస్ అయిపోయింది. ప్రొపోనెంట్స్ సపోర్టర్స్ ఆఫ్ ఆర్ట్ బీయింగ్ కౌడ్ డౌన్ బై ప్రొటెస్ట్ ఈస్ నాట్ న్యూ టు తమిళనాడు. సో ఈ విధమైనటువంటి కౌడ్ డౌన్ అంటే థ్రెటెండ్. సో ఎవరైతే ఈ యొక్క ఆర్ట్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఈ తమిళనాడులో కొత్త ఏం కాదు ఇలాంటి ప్రొటెస్ట్ని ఎదుర్కోవడం. ద రియల్ ప్రాబ్లమ్ ఇన్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాపులర్ ఇంటాలరెన్స్ prevailing over artistic ventures is that an old chestnut in Tamil Nadu politics, the idea that every Tamil should pass a Tamil national test, has been resurrected to stymie this project. సో ఇక్కడ ప్రాబ్లం ద రియల్ ప్రాబ్లమ్ ఇన్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పాపులర్ ఇంటాలరెన్స్ అంటే భరించలేకపోవడం, ప్రివైలింగ్ ఓవర్ ఆర్టిస్టిక్ వెంచర్స్, ఆర్టిస్టిక్ రిలేటెడ్ రిస్కీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఓల్డ్ చేస్తున్నాడు అంటే సో విని చూసి చాలా అయిపోయినటువంటి థింగ్స్ అనమాట తమిళనాడు పాలిటిక్స్లో. ద ఐడియా దట్ ఎవ్రీ తమిళ్ షుడ్ pass a Tamil nationalist test has been restricted to stymie. సో ఎలాంటి ఐడియా అంటే తమిళ్ రిలేటెడ్గా, సో ఖచ్చితంగా తమిళ్ నేషనలిస్ట్ అంటే తమిళనాడు రిలేటెడ్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో లేదంటే ఈ యొక్క ప్రాజెక్ట్ని కూడా ఇలానే చేయడం జరిగింది. మెడ్రాస్ కేఫ్, a Hindi film could not be screened in the state after opposition its portrayal of the LTTE. So LTTE related portrayal Madras Cafe లో ఉండడం వల్ల సో తమిళనాడులో అది రిలీజే కాలేదు. In 2008, a Sri Lankan producer was forced to give up his footage while he was in Chennai to process his film at a studio. So even ఇలాంటి సందర్భము 2008లో ఒక శ్రీలంకన్ ప్రొడ్యూసర్ తన ఫుటేజ్నే కోల్పోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎక్కడ సో తన ఫిలింని స్టూడియోలో ప్రాసెస్ చేసుకోవడానికి వచ్చినటువంటి అతని యొక్క ఫుటేజే కోల్పోవాల్సి వచ్చిందనమాట. ఎందుకు? తమిళనాడు శ్రీలంకన్ రావడం. Some of those who demanded that Sethupathi withdraw from the biopic have emphasized that they were merely making an appeal to him, giving his past political views in favor of causes that resonate with the people of Tamil Nadu. సో ఇంకా కొద్దిమంది ఎలా చెప్పారంటే మేము డిమాండ్ చేయడం ఏంటి, లైక్ జస్ట్ ఇది ఒక అపీల్ మాత్రమే, సో విత్డ్రా చేసుకోవడం అనేది. ఎందుకంటే అతడి యొక్క పాస్ట్ పొలిటికల్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇన్ ఫేవర్ ఆఫ్ కాజెస్ దట్ రెసనేట్, సో అంటే తమిళనాడు పీపుల్కి అనుగుణంగా ఫేవరబుల్గా మాట్లాడినారు కాబట్టి అపీల్ చేసుకుంటున్నాము, సో పొలైట్గా అన్నట్టుగా చెప్పడం జరిగింది. వెదర్ ఇట్ వాజ్ అన్ అపీల్ ఆర్ ఎ థ్రెట్, ఇట్ ఈస్ నో బ్రైనర్ దట్ ప్రెషర్ was brought to bear on an artist to give up his professional decision. సో అది అపీలా థ్రెట్ అనే సంగతి పక్కన పెడితే సో ఇట్స్ అ నో బ్రైనర్, లైక్ సో ప్రియర్ థాట్ లేనటువంటి ఒక విషయంగా మనం చూడొచ్చు. ఎందుకు? సో ప్రెషర్, ఎలాంటి ప్రెషర్ ఆర్టిస్ట్కి తీసుకొని వచ్చారు అంటే అతడి యొక్క ప్రొఫెషనల్ డెసిషనే వదిలివేసే విధంగా, గివ్ అప్ ఈజ్ అ ఫ్రేజల్ వర్క్, సో వదిలివేసే విధంగా ఇచ్చారు. యాజ్ ఫర్ మురళీధరన్స్ పొలిటికల్ వ్యూస్, ఇట్ మే బి దాట్ సమ్ ఆఫ్ హిస్ రీమార్క్స్ were seen as supporting the Sri Lankan army's triumph over the LTTE and questioning the truth behind the grief of the mothers of the disappeared thousands. So ikkada as for పొలిటికల్ వ్యూస్ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ హిస్ రిమార్క్స్ వర్ సీన్ యాజ్, సో ఎలా కనిపించాయి శ్రీలంకన్ ఆర్మీస్ ట్రయంప్ ఓవర్ ఎల్టీటీఈ మీద శ్రీలంకన్ ఆర్మీ యొక్క ట్రయంప్ అంటే విక్టరీని
సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి. అండ్ ట్రూత్ బిహైండ్ ద గ్రీఫ్ ఆఫ్ ద మదర్స్. సో అండ్ ఈవెన్ క్వశ్చనింగ్ చేసే విధంగా ఉన్నాయి. ఏంటి, సో చాలా మదర్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డిజపియర్డ్. వాళ్ళ తల్లుల యొక్క బాధను క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. హవెవర్ దెర్ ఈజ్ నో రీజన్ టు రన్ డౌన్ హిస్ మాన్యుమెంటల్ అచీవ్మెంట్స్ ఇన్ హిస్ చోజన్ స్పోర్ట్. అవి ఏవైనా సరే, సో తను చూస్ చేసుకున్నటువంటి స్పోర్ట్ ఆ కమెంట్స్ పక్కన పెడితే దాంట్లో సో మాన్యుమెంటల్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి పారేసేటైతే కాదు. అండ్ nothing prevents any detractor from questioning the film's motive or content after its release. So and ఏది కూడా ఈ యొక్క క్రిటిక్కి రిలీజ్ అయిన తర్వాత డిట్రాక్టర్కి ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ అంతకుముందే. సో ఇది ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద హెక్లర్స్ వీటో హ్యాస్ ప్రివైల్డ్. సో హెక్లర్స్ అంటే ఈ విధంగా ఇంపోలైట్గా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళ యొక్క పవరు ఇప్పటికీ ప్రివైల్డ్ అంటే ఉంది అనడము నిజంగా అంటే బాధాకరమైనటువంటి విషయం. Okay, let's get to the test of the day, guys. So being recovered from their astonishment, the explorers realized that the problem was easy to solve. So being recovered from, so I am recovered, having recovered, after having recovered from is more meaningful. Having recovered, having been recovered ki difference enti ante సో హ్యావ్ రికవర్డ్ అంటే దాని తర్వాత, బీయింగ్ రికవర్డ్ అంటే ఆ రికవర్డ్ అంటే జరిగిపోయింది అట్లా కాకుండా పర్ఫెక్ట్ సెన్స్. హ్యావింగ్ రికవర్డ్ ఫ్రమ్ వచ్చేసి యాక్టివ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అండి. అది హ్యావింగ్ బీన్ రికవర్డ్, బీన్ ప్లస్ B3 అంటే ప్యాసివ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. అక్కడ అతడు ఆ ఎక్స్ప్లోరర్స్ రికవర్ అయిన తర్వాత అంటే యాక్టివ్ సెన్స్లో ఉంది కాబట్టి హ్యావింగ్ రికవర్డ్ ఫ్రమ్. సుష్మా వాజ్ హరీడ్ టు ద స్టేషన్ వెన్ షీ డాష్డ్ అగెయిన్స్ట్ ద ట్రక్. వాజ్ హరీడ్ అంటే ప్యాసివ్ సెన్స్ వస్తుంది. షీ వాజ్ హ్యాడ్ హరీడ్, సో ఆమె ట్రక్కి డాష్డ్ అగెయిన్స్ట్ అంటే గుద్దుకోవడం జరిగింది. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది ఆమె, గుద్దుకునే టైంలో ఆమె ఏం చేస్తుంది, షీ వాజ్ హరీయింగ్. బీయింగ్ హరీయింగ్ మీనింగ్లెస్. ఈజ్ హరీడ్ ప్యాసివ్ వాయిస్. హ్యాడ్ హరీడ్ అక్కడ వన్ ఆఫ్టర్ వన్ ఎక్కువ టైం గ్యాప్ లేదు కాబట్టి వాజ్ హరీయింగ్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. The marriage ceremony took place in this very hotel last Saturday. Was took place, did took place, was taken place. So was taken place by someone కదా. మ్యారేజ్ సెరమనీ జరిగింది అంటాం, జరగబడింది అనం కాబట్టి నో కరెక్షన్ అక్కడ. నెక్స్ట్ ఐ కాంప్లిమెంటెడ్ హిమ్ ఫర్ హిస్ సక్సెస్. కాంప్లిమెంట్ అనేటటువంటి వర్డ్ ఆన్తో అకంపెనీ చేస్తుంది, గుర్తుపెట్టుకొని. కాంప్లిమెంటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్ అనాలి కానీ upon, so for అనకూడదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇఫ్ ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇఫ్ క్లాజ్లో షో ఇటుపక్క షల్, విల్, షల్, కెన్ అంటే సింపుల్ ఫ్యూచర్ వచ్చినప్పుడు ఇటుపక్క సింపుల్ ప్రజెంట్ మాత్రమే రావాలా. ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ, సో ఐ షల్ అటెండ్ ద కాన్ఫరెన్స్ వితౌట్ ఫెయిల్. That's all for the day, guys. I hope you enjoyed watching the class. So if you didn't subscribe to our channel, subscribe. More are yet to come. We are planning for mains, so be ready. Already results kuda రావడం జరిగింది. సో గెట్ రెడీ గైస్. సో మనం యుద్ధంలో గెలుస్తాము, మెయిన్స్ కూడా సాధిస్తాము, జాబ్ కూడా కొడతాము. గెట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.